ఎలిషా. ఎలిషా బిగ్ బాస్ సీజన్ చూస్తున్నారా? చూస్తాను. అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? రోహిణి. రోహిణి. ఎందుకు రోహిణి మీ ఫేవరెట్? తను బాగా ఆడుతుంది కదా, సో కానీ తన ఎంటర్టైన్మెంట్ పరంగా ఓకే, లాస్ట్ వీక్ నుంచి గేమ్స్ ఆడుతుంది కదా, మీకు అలా ఏమైనా డిఫరెన్స్ కనిపించిందా అప్పటికి ఇప్పటికి? కోర్స్ రోహిణి అంటే ఇంతకు ముందు కూడా చేసింది కదా, సో బాగానే ఎంటర్టైన్ చేస్తారు. ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి తనని విన్నర్ ని చేసే ఛాన్స్ ఉండదు అని అంటున్నారు. మీకు ఏమైనా అనిపిస్తుంది అలాగా? అలా ఎందుకు? అలా ఏం లేదు. సో లాస్ట్ వీక్ చూసుకుంటే ఇద్దరు ఎలిమినేట్ అయిపోయారు కదా, ఇద్దరు ఎలిమినేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేశారా? చేయలేదు. దాంట్లో వీళ్ళుంటే బాగుండేది అని వాళ్ళిద్దరిలో ఎవరికి అనిపించింది? పృథ్వీయా, టేస్టీ తేజానా? పృథ్వీ వెళ్ళిపోయాడు కదా, ఇప్పుడు విష్ణుప్రియలో చేంజ్ ఏమైనా కనిపిస్తుందా, అలానే ఉందా? తెలీదు. అంటే ఆడుతుందా ఆడట్లేదా అనేది అర్థమవుతుంది కదా. మాక్సిమం అందులో ఉన్న వాళ్ళందరూ మాక్సిమం ట్రై చేస్తారు కదా ఆడడానికి, సో ఖచ్చితంగా ఆడాలి కదా. అంటే విష్ణుప్రియ పరంగా చూస్తే పృథ్వీ ఉన్నప్పుడు చాలా అట్రాక్ట్ అయిపోతుండే కదా పృథ్వీకి, లేకపోయేసరికి ఏమైనా లో అయినట్టు కనిపిస్తుంది. కొంచెం లోన్లీనెస్ ఖచ్చితంగా అనిపిస్తుంది. కొన్ని ప్లేసెస్, అన్ని ప్లేసెస్ లో కాదు, కొన్ని టైమ్స్ ఫీల్ అవుతారు. నిఖిల్ ఎలా ఆడుతున్నాడు? బాగానే ఆడతాడు. కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్, ఈ సీజన్ లో గేమ్స్ కానీ మీకు టాస్క్లు కానీ ఎలా అనిపిస్తుంది? లాస్ట్ సీజన్ నుంచి ఈ సీజన్ కి గౌతమ్ వచ్చాడు కదా, సో గౌతమ్ లో చేంజ్ ఏమైనా కనిపిస్తుందా, అలానే ఉన్నాడా? గౌతమ్ ఎలా ఆడుతున్నాడు అసలు? బానే ఆడుతున్నాడు. అంటే ఓవర్ అగ్రెషన్ తన గేమ్ కి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా గౌతమ్ కి? ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది కదా. ఓకే, సో అలా అవడం వల్ల టాప్ 5 దాకానే వస్తాడా, మధ్యలోనే ఆగిపోతాడా? నేను ఎలా చేస్తాను ఆడియన్స్ కదా, అంటే గేమ్ పరంగా తెలుస్తుంది వీళ్ళు టాప్ 5 లో ఉంటారు అని చెప్పి. ఓటింగ్స్ ని బట్టి వాళ్ళు టాప్ 5 కదా, నేను దాన్ని అయితే జడ్జ్ చేయలేదు. ప్రేరణ ఎలా ఆడుతుంది? అందరు బాగానే ఆడుతారు, అంటే వాళ్ళ ఎఫెక్ట్స్ వాళ్ళు పెడుతున్నారు ఖచ్చితంగా. ఇప్పుడు టికెట్ ఫినాలీకి మనకి ఆల్రెడీ అవినాష్ సెలెక్ట్ అయిపోయాడు కదా, ఇప్పుడు సెకండ్ టికెట్ అపిల్ అని చెప్పేసి తీసుకున్నారు కదా, సో ఈ విధంగా చూసుకుంటే మరి అవినాష్ ఆల్రెడీ టాప్ 5 లో ఉన్నట్టే, అసలు ఆయనకు టాప్ 5 అనేది వర్తే అంటారా? వర్తే. ఎందుకు అవినాష్ లాస్ట్ టైం కూడా ఎక్స్పీరియన్స్ చేశాడు కదా, లాస్ట్ టైం రాలేదు కదా, ఇప్పుడైనా రావాలి అన్న థాట్ లోనే కదా. అసలు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాక బాగుందా, రాకముందు బాగుందా అంటే ఏం చెప్తారు? అంటే వచ్చాకనే బాగుంది. ఎందుకని? అంటే ఆ ముందు అంతా లేదు, వచ్చాక కొంచెం ఎంటర్టైనింగ్ బాగానే ఉంది. ఓకే, సో ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో వచ్చిన వాళ్ళు అందరూ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళే వచ్చారు కదా, సో అందులో మిగిలింది చూసుకుంటే 3 ఉన్నారు, అండ్ ఓజీ క్లైన్ నుంచి చూసుకుంటే 5 ఉన్నారు కదా, సో వాళ్ళకి వీళ్ళకి కంపేర్ చేస్తే మరి కప్ ఎవరు కొడతారు, ఓజీ రోయలా? నిఖిల్ ఇండివిజువల్ గా ఆడుతున్నాడా లేకపోతే టీమ్ గేమ్ ఆడుతున్నాడా? కొన్ని టైమ్స్ టీమ్ గేమ్, కొన్ని టైమ్స్ ఇండివిజువల్. ఓకే, నిఖిల్ వాళ్ళ మదర్ వచ్చినప్పుడు ఒకలా, మదర్ రాకముందు ఒకలా ఉన్నాడు అంటున్నారు, మీకు అలా అనిపించిందా? నేను ఆ ఎపిసోడ్ చూసాను. థ్యాంక్ యూ.